మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున ఉదయకాలపు శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. సహోదరులారా, మనందరము ఈ లోకములో భద్రత, ఆనందం, జీవం కోసం ఉంటున్నాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని. దేవుని భయం అంటే భయపడడం కాదు, ఆయనను గౌరవించడం, ఆయన వాక్యాన్ని పాటించడం. అలాంటి హృదయం ఉన్నప్పుడు మన జీవితం నాశనపు మార్గం వైపు కాకుండా జీవ మార్గం వైపు నడుస్తుంది. యెహోవా భయమున్నవాడు పాపం దూరం చేసుకుంటాడు, చెడును తాకడు, మరియు ఆయన ఆత్మలో నడుస్తాడు. అలాగనే దేవుని భయం మనలో ఉంటే అది మన జీవితానికి ఊట, అంటే ఎప్పుడు ప్రవహించే నీరు లాంటి జీవం, ఆనందం, శాంతి కలిగిస్తుంది. మనకు ఎదురయ్యే సమస్యలు, ప్రలోభాలు, మరణపు ఉరికాలు అన్నిటిలో నుండి మనల్ని కాపాడేది ఈ దేవుని భయమే. అందుకే ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. యెహోవా భయములో నడిచెదము, ఆయన మార్గములో నిలిచెదము. అప్పుడు మన జీవితం ఆశీర్వాదంతో నిండిపోతుంది. యెహోవా యందు భయము జీవపు ఊట అని. ప్రియమైన వారులారా, ఈరోజు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవపు మార్గమును అనుసరించి దేవునిలో మనము బలపడుటకు దేవుడు మన కృప చూపించునుగా. కానీ చిన్న ప్రార్థనతో మనము ముగించుకుందాం. ప్రభువా, నీ భయమును మా హృదయములలో నాటుము, నీ వాక్యములో నడిపించుము, నీ రక్షణలో మమ్మను కాపాడుము. నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనలందరినీ దీవించునుగాక.